అటు నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఖరీఫ్ పనులు స్పీడ్ అందుకున్నాయి. భారీ వర్షాలతో ఇందూరులో చెరువులు, కుంటలు ప్రాజెక్టులోకి నీరు వచ్చింది. దీంతో రైతులు ఏరువాక పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే నారుమళ్లు పోసుకున్న అన్నదాతలు నాటు వేసేందుకు రెడీ అవుతున్నారు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు నిజామాబాద్ జిల్లా అన్నదాతలు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు, కుంటలు ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరింది. లింగంపేట్, తాడ్వాయి మినహా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత 3-4 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. జిల్లాలో ఇప్పటి వరకు 17 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరో 17 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేసుకున్న అన్నదాతలు వరి నాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 30% వరకే ఉంది. కానీ ఇప్పుడు 60% చేరుకుంది. ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 8 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంటున్నారు అధికారులు. వీటిలో సోయా, పప్పు దినుసుల పంటలు 75% వరకు వేశారు రైతులు. ఇదే తరహాలో భారీ వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగుపై పూర్తి నమ్మకం ఏర్పడుతుందని ఆశపడుతున్నారు రైతులు. మరోవైపు శ్రీరామ్ సాగర్ లోకి భారీగా వరద నీరు వస్తోంది. లిఫ్ట్ల నుంచి సాగునీరు విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పత్తి సాగుకు దూరంగా ఉన్న రైతులు కంది, సోయా, గోధుమ పంటలు సాగు చేస్తున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని చెరువుల్లోకి నీరు రాకపోవడంతో బోరుబావులపైన ఆధారపడి పంటలు పండిస్తున్నారు. నా పేరు సిద్ధిరాములు, ఎల్లారెడ్డి మండలం పోచారం ఆయకట్టు కింద ఉన్నాము. వర్షాలు లేక మేము వరి పంటలు వేసుకునేది మొక్కజొన్న కర్రలు వేసుకున్నాము. అవి కూడా వర్షాధార పంటలు అయిపోయినాయి. వర్షం లేదు, పోచారం నిండితే కానీ మాకు బతుకు తిరగలేదు. వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం. ఇప్పటికైనా నారుమడులు ఎండిపోతున్నాయి. వర్షాలు లేక బోర్ల దగ్గర పంటలు వేసుకోక హైదరాబాద్ వలసలు వెళ్ళిపోతున్నాము. ఈసారైనా వర్షం వర్ణదేవుడు కరుణిస్తాడేమో ఆశిస్తున్నాం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు ఊపందుకుందని అంటున్నారు అధికారులు. పత్తి స్థానంలో వరి, ఇతర పంటలు పండించేందుకు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంటలు వేయలేకపోయారు నిజామాబాద్ జిల్లా రైతులు. ఈసారి వర్షాలు బాగా పడుతుండటంతో సాగుపై ఆశలు పెరిగాయంటున్నారు.